దివ్యాత్మ స్వరూపులారా, మనందరికి ఒక సందేహం వస్తుంటుంది. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తున్నప్పుడు కొన్ని అవరోధాలు వస్తుంటాయి, కొన్ని మనకు తెలుస్తుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మీ అంతరంగం ఏం చెప్తుందంటే యుద్ధం చెయ్యి అంటుంది. యుద్ధం చేయాలా వద్దా? ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరిని మనం పాయింట్అవుట్ చేయాలి? లేదా మన ముందు జరుగుతున్న హింసలో, లేకపోతే గొడవలో ఇందులో వేలు పెట్టాలి? ఇలా చాలా సమస్యలు అందరికీ వస్తుంటాయి, క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ముందుగా మీరు ఒక విషయం తెలుసుకోండి. మీరు ఎవరు? భౌతిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్త, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్త? భౌతిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అయితే మీరు భౌతిక యుద్ధాలు చేయొచ్చు. ఎవరన్నా మనుషుల్ని గొడవ పడుతుంటే వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరడము, లేకపోతే ఏదన్నా జరుగుతుంటే చేయొచ్చు. అంటే కర్మయోగము అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే కర్మయోగము, జ్ఞానయోగము అని రెండు తీసుకుందాం. ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉంటూ మాంసాహారులు అవనియండి, లేకపోతే వాళ్ళు ఎవరన్నా అవనియండి, వాళ్ళు సేవ మార్గంలో ఉంటారు. వాళ్ళు భౌతిక వ్యక్తులు. వాళ్ళు మనుషుల మధ్య యుద్ధాలు జరుగుతుంటే, లేదా ఏమన్నా ఇబ్బందులు అవుతుంటే దానికి యుద్ధాలు చేయటము, లేకపోతే బంధులు నిర్వహించడము, లేకపోతే మనుషుల యొక్క సమస్యలు తీర్చడానికి వాళ్ళు శ్రమించడం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ నాయకులు, లేకపోతే సమాజ సేవకులు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కర్మయోగులు, గుర్తుపెట్టుకోండి. రెండోది జ్ఞానయోగులు. జ్ఞానయోగి అంటే ఎవరంటే వాళ్ళు భౌతిక ప్రపంచం కోసం అస్సలు పనిచేయరు, మానవుల కోసం అస్సలు పనిచేయరు. వాళ్ళు పనిచేసే దేనికోసం అంటే ఒకే ఒకటి, ప్రకృతి కోసం. అంటే శిలాజలాల కోసం, నదులు వనాల కోసం, జంతువుల కోసం, వృక్షాల కోసం పనిచేస్తారు. పని చెయ్యాలి. అంటే మీరు యుద్ధం చేయాల్సి వస్తే ఈ ప్రపంచం కోసమే చేయాలి. మానవ ప్రపంచం కోసం అసలు ఏలు పెట్టకూడదు. అవన్నీ అయిపోయినాయి. మనం గత జన్మల్లో కర్మయోగులుగా ఉండి ఇప్పుడు జ్ఞానయోగులుగా మారాం. కనుక మీరు ఎవరు అని ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఏ పర్పస్తో ఇక్కడ ఉన్నారు? మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు, శాకాహారంలో ఉన్నారు, ఆధ్యాత్మిక బోధనలు వింటున్నారు, ఆధ్యాత్మిక గురువులను ఫాలో అవుతున్నారంటే మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు. మీరు ఇక భౌతిక విషయాలు ఏలు పెట్టకూడదు. ఎవడో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, మీరు వెళ్ళి తగుదనా అని ఏలు పెట్టకూడదు. లేకపోతే వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి అని రక్షణ ఉద్యమాలు చేయకూడదు. మానవ హక్కుల కోసం అసలు పోరాడకూడదు. అది భౌతిక ప్రపంచంలో వ్యక్తులు చేస్తారు. ఎందుకంటే 100లో 90 మంది ఉన్నారు. కానీ వందలో గడు కాదు, లక్షలో ఒక్కడున్నాడు. ఎవరు? ఆధ్యాత్మిక యోధులు. భౌతిక యోధులు, ఆధ్యాత్మిక యోధులు ఇద్దరు ఉంటారు. భౌతిక యోధులు 100లో ఒకడున్నాడు. బా ఏంటంట వాళ్ళు చూసుకుంటారులే ఆ గోలంతా. పేద ప్రజలకి అన్నదానాలు చేయడం, లేకపోతే పేద ప్రజలకు వస్త్రాలు ఇప్పించడం, లేకపోతే అన్యాయం అయిపోయిన వాడి తరపున న్యాయ పోరాటాలు చేయడం, ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు మిత్రులారా. మీరు కంగారు పడకండి. మీరు అవన్నీ అయిపోయిన తర్వాత అవి కాదు నా పని, ఇది కాదు అని మీరు ఆధ్యాత్మికతలుగా వచ్చారు. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే దివ్యత్వం పొందుతారో, ఎవరైతే దివ్యమైన అనుభవాలు పొందుతూ ఆ మార్గంలో ఉంటారో, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో, అది ఏ సంస్థ అన్నా అవనియండి. మరి మీ పని ఏంటి అంటే, మీ పని గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా అంటే ప్రకృతి పనులు చేయాలి మనం. ఒకడు ఒక ఆమెను కొడుతున్నాడు, లేకపోతే ఒకడు ఇంకొకడు చంపుతున్నాడు, మీరు వెళ్ళి మధ్యలో ఏలు పెట్టకూడదు. అది వాడి డిజైన్, ఇది వీడి డిజైన్, అది వాడి కర్మ. దాన్ని పోలీసులు చూసుకుంటారు, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, దానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. మీ పని కాదు అది. వీళ్ళిద్దరూ కలిసి ఒక కోడిని చంపుతున్నారు, అప్పుడు మీరు వెళ్ళాలి. అంటే మనము అహింసా జగత్తు కోసం వచ్చాము. అహింస జగత్తులో ప్రధానంగా హింస ఎదుర్కొంటున్నది మానవులు కాదు, వృక్షరాజ్యము, జంతురాజ్యము, శిలాజలాలు, నదీవనాలు హింస ఎదుర్కొంటున్నాయి మానవుల వల్ల. మరి మానవులు కూడా హింస అనిపిస్తున్నారండి అంటే వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. గుర్తుపెట్టుకోండి, రెండు పదాలు చెప్తాను. మానవుడు వాస్తవానికి మానవుడే కారణం. అది గత జన్మ అవని, అంతకుముందు జన్మ అవని కదా. వాడి వాస్తవానికి వాడే కారణం కదా. మరి నీకేంటి పని ఇంకా అక్కడ? వాడు వాస్తవాన్ని వాడు సృష్టించుకున్నాడు, అనుభవించని. దాన్ని చేయాల్సిన వాళ్ళు చేస్తారు. మీరేం కంగారు పడకండి, మీ పని అది కాదు. మీ పని ఏంటి?
జంతువులు వాస్తవానికి ఎవరు సృష్టికర్త? ఈరోజు ఒక జంతువు చనిపోయిందంటే దాని సృష్టికర్త ఎవరు? మానవుడు. రోజుకి 360 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి ఈ లోకంలో. దానికి ఎవరు కారణం? మానవులు. రోజుకి స్త్రీలు, పిల్లలు, లేకపోతే ఎవడొకడు చంపబడుతున్నారు. దానికి ఎవరు కారణం? మానవులు. చంపబడ్డ మానవులే చంపబడుతున్నారు, చంపిన మానవులు తిరిగి చంపబడతారు. ఇది ఒక చక్రం. అది వ్యవస్థ పక్కన పెట్టండి. దానికి అద్భుతమైన మనుషులు ఉన్నారు, సేవాదళ్ళోళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది పక్కన పెట్టద్దు, అది మన పని కాదు. మన పని ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి. భౌతిక ప్రపంచంలో ఏళ్ళు పెట్టకండి. పెట్టారా మీ మనశ్శాంతి మీరు కోల్పోవాలి. ఎందుకంటే మీరు వాళ్ళ వాస్తవంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ వాస్తవాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి జంతువులు కూడా చనిపోతున్నాయి కదండి. జంతువులు వాస్తవానికి ఎవరు కారణం అండి అంటే, జంతువులు వాస్తవానికి జంతువులు కారణం కాదు, మానవుల కారణం. అందుకే ఏ కోడి ఏ వాడిని కెలకదు వెళ్ళి. వాడు మర్డర్ చేయించుకున్నాడంటే అది కెలికాడు, అందుకని చేయించుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది, గత జన్మది ఉండొచ్చు, అంతకుముందు జన్మది, కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అలాగని దాన్ని మనం రైట్ అనకూడదు. అది అధర్మం. వాళ్ళ అధర్మాలు ధర్మాలు చూసుకుంటాయి, మీకు మనకు సంబంధం లేదు. మరి మన పని ఏమిటి? మన పని ఏమిటయ్యా అంటే, జీవహింసకి వ్యతిరేకంగా మనం ఇక్కడ ప్రయాణం చేయాలి. నాయనలారా, జీవులు చంపద్దు, మాంసం తినద్దు, జంతు బలులు ఇవ్వద్దు, తోళ్ళు పరిశ్రమ వాడద్దు, పట్టు చీరలు కట్టద్దు, పట్టు పురుగుల్ని, లక్షల పట్టు పురుగుల్ని చంపి పట్టు చీరలు తయారు చేస్తున్నారు అని మనం ఒక అవేర్నెస్ ఇవ్వాలి. కోట్ల మందిలో ఒక్కళ్ళు ఉంటారు కదా, అది మనమే కదా. అది వందల్లో ఒకళ్ళు ఉంటారు, బోల్డ్ మంది ఉన్నారు సమాజ సేవకులు, వాళ్ళు చూసుకుంటారులే. వీళ్ళు తక్కువ మంది ఉంటారు, అందుకని ఈ పని చేయాలి. అందుకని మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ, ధ్యానులందరికీ మరీ మరీ చెప్తున్నాను, భౌతిక ప్రపంచ వ్యక్తుల వ్యవహారాల్లో ఏళ్ళు పెట్టకండి. జంతులోకం మీకోసం ఎదురు చూస్తుంది, వృక్షరాజ్యం ఎదురు చూస్తుంది, శిలాజలాలు, నదులు, వనాలు ఎదురు చూస్తున్నాయి, మా కోసం ఎవడు వస్తాడు భగవంతుడా అని. అది మనమే. మన పని ఇది, అది కాదు. మనం యుద్ధం చేయాల్సింది దీని మీద, మనం ఎడ్యుకేట్ చేయాల్సింది దీని మీద. ఈ మూడింటి కోసం మీరు పరిశ్రమించండి. జంతురాజ్యం, వృక్షరాజ్యం, శిలాజలాలు, మానవ రాజ్యం, 4 రాజ్యాలు ఉన్నాయి. జంతురాజ్యంలోనే పక్షులు అవన్నీ ఉంటాయి కాబట్టి అది, దానికోసం మీరు పాటుపడాలి. వృక్షాలను చంపేస్తున్నారు, నాటట్లేదు, పొల్యూషన్ వస్తుంది, అడవులు అంతరించిపోతున్నాయి, వాటి కోసం మీరు మాట్లాడండి, ప్రయత్నాలు చేయండి. నదులు వనాలు పొల్యూట్ అయిపోతున్నాయి, శిలజలాలు నాశనం అవుతున్నాయి, వాటి కోసం మాట్లాడండి, వాటి కోసం పోరాడండి. మనిషి జాతి కొట్టుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు, కలిసిపోతారు, పార్టీలు చేసుకుంటారు, మళ్ళీ కొట్టుకొని వస్తారు. అది అది వాళ్ళు వాస్తవం సృష్టించుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ, దానికి సంబంధించిన మనుషులు, దానికి సంబంధించిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. మీరు ఏలు పెట్టకండి. ఎందుకంటే మనం ఏ సూత్రం మీద పనిచేస్తున్నామంటే, ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్న సూత్రం మీద పనిచేస్తున్నాం. ఈ మూడిటికి వాస్తవానికి అవి కారణం కాదు కాబట్టి మనం వీటి తరపున మనం పోరాడాలి. మానవ జాతి వాస్తవానికి మానవులే కారణం కాబట్టి వాటి తరపున మనం సైలెంట్గా ఉండాలి, అందులో వేలు పెట్టకూడదు. ఇది కేవలం ఆధ్యాత్మిక వ్యక్తులకే, భౌతిక వ్యక్తులకు కాదు. భౌతిక వ్యక్తులు మీరు చేయండి, భౌతిక వ్యక్తుల పని వాళ్ళ పని చేయడమే. లాయర్లో, డాక్టర్లో, లేకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ, వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పని అది, మన పని కాదు. కనుక మిత్రులారా, అన్నింట్లో వేలు పెట్టకండి. మన ముందు చాలా పెద్ద గమ్యం ఉంది. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రోజుకి 360 కోట్ల ప్రాణులు టక టక చంపేస్తున్నారు, 1 డేలో లేపేస్తున్నారు మానవులు. ఎంత అన్యాయం ఇది, ఎంత ధర్మం ఇది, ఎంతో ప్రకృతి నాశనం చేస్తున్నారు మానవులు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. కనుక మరొకసారి, పితామహ పత్రి గారు ఈ భూమి మీద ఒక గొప్ప యుగాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఏంటి ఆ యుగం అంటే, అహింసా జగత్తం. ఎక్కడ హింస లేకుండా మానవ జాతి దివ్యంగా భవ్యంగా జీవించాలి కాబట్టి వాళ్ళందరినీ మనం ధ్యానులుగా మార్చాలి. ఒక కోడి ప్రాణమే పోకూడదు అనుకున్నాడు, మానవ ప్రాణం తీస్తాడా చెప్పండి? అడు ఇంకెంత అద్భుతంగా మారతాడు. కనుక మన ప్రయత్నం ఈ మూడిటి మీద, మన యుద్ధము, మన యొక్క అవేర్నెస్ ఈ మూడిటి మీద కోసమే. వాటినే మనం జడ్జి చెయ్యాలి, వాటి మీదే కంప్లైంట్ ఉండాలి, వాటి మీదే మనం కామెంట్ చేయాలి, వాటి మీదే మనం ధర్నా చేయాలి, వాటి కోసమే మనం ర్యాలీలు చేయాలి. ఓకే. మరొకసారి మీ అందరికీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ చిన్న పాయింట్, ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి.
మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే గనక. థ్యాంక్ యూ వెరీ మచ్.